గణాధిపతి నమ. స్వామి శరణమయ్యప్ప. వారఫలాలు కార్యక్రమానికి భగవద్భక్తులందరికీ కూడా స్వాగతం. వారఫలాలు కార్యక్రమాల్లో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో మకర రాశి వారి యొక్క ఫలితాలు 12/7/2026 ఆదివారం నుండి 18/7/2026 శనివారం వరకు కూడా మకర రాశి వారి యొక్క గ్రహచార గోచారాలు. మకర రాశి వారికి గ్రహస్థితులన్నీ కూడా క్రమంగా అనుకూలంగా మారే సూచనలు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. సహనము, క్రమశిక్షణ, దైవ భక్తితో ముందుకు సాగితే మంచి విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రవిగ్రహ గోచారం చేత ఉద్యోగ వ్యాపార రంగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అధికారులతో మర్యాదగా వ్యవహరిస్తే అనుకూలమైన ఫలితాలు పొందుతారు. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చంద్రగ్రహం గ్రహచారం చేత కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడపగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఏర్పడవచ్చు. కుజగ్రహం ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. భూమి, గృహం, వాహనాలకు సంబంధించిన పనులు అనుకూలంగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే కోపాన్ని మాత్రం నియంత్రించడము చాలా శుభదాయకంగా ఉంటుంది. బుధగ్రహ సంచారం చేత వ్యాపారులకు కొన్ని కొత్త అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు చదువులలో పురోగతి ఉంటుంది. కమ్యూనికేషన్ ఒప్పందాల విషయంలో శుభఫలితాలు ఉంటాయి. గురుగ్రహ సంచారం చేత ఆర్థిక పరిస్థితి అంతా కూడా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల సహకారం, గురువుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. శుక్రగ్రహం దాంపత్య జీవితంలో ఆనందం పెరుగుతుంది. వివాహం కాని వారికి ప్రయత్నాలు అనుకరించే అవకాశాలు ఉన్నాయి. కళా సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు లభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శనిగ్రహ సంచారం చేత మీ రాశి అధిపతి శని కావడంతో కష్టానికి తగినటువంటి ఫలితం తప్పకుండా దక్కుతుందనే చెప్పుకోవాలి. ఆలస్యమైన విజయాన్ని మాత్రము సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మోకాళ్ళు, ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం శుభదాయకం. రాహుగ్రహం అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించండి. తెలియని వ్యక్తులకు సులభంగా నమ్మకండి. పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం చాలా శుభదాయకం. కేతుగ్రహం ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు, ధ్యానము, జపము ద్వారా మానసిక ప్రశాంతతను చక్కగా పొందగలుగుతారు. ఈ వారమంతా కూడా అనుకూలమైనటువంటి రంగు నీలము, నలుపు రంగు. అనుకూల సంఖ్యలు 8, 5. అనుకూలమైనటువంటి రోజులు శనివారము, బుధవారము మకర రాశి వారికి అనుకూలమైన రోజులు. పూజలు మరియు పరిహారాలు. శనివారం శనీశ్వర స్వామిని దర్శించి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించండి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. నల్ల నువ్వులు, నల్ల దుస్తులు లేదా ఇనుప పాత్రలను అవసరమైన వారికి దానంగా ఇస్తూ ఉండండి. అదేవిధంగా శివాలయంలో ప్రతి సోమవారం కూడా ఆ శివపరమాత్ముడికి పంచామృతాతో అభిషేకం చేయించండి. హనుమంతుడికి దర్శించండి, శుభప్రదంగా ఉంటుంది. మొత్తం మీద ఈ వారం మకర రాశి వారికి
ఉద్యోగ, వ్యాపారం, ఆర్థిక రంగాల్లో క్రమంగా పురోగతి కనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి శని అనుగ్రహం కోసం సూచించిన పూజలు, పరిహారాలు చేస్తే మరింత శుభలితాలను పొందగలుగుతారు. దైవభక్తి, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఈ వారం విజయవంతంగా ముగుస్తుంది. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి.